హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల బెట్టింగ్ యాప్స్తో యువత లక్షల రూపాయలను పోగొట్టుకొని అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు భారీగా పెరిగిపోయిన విషయం మీకు తెలిసిందే. దీంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురుపై కేసులు నమోదు కాగా తాజాగా సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ యూట్యూబర్, ఇంటర్నేషనల్ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే కారణంగా సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, సన్నీ యాదవ్ తన యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడని ఆరోపణలున్నాయి. ఈ యాప్ల కారణంగా ఎంతో మంది యువత చెడిపోతుందని, లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం భయ్యా సన్నీ యాదవ్ ఓ ఎలక్ట్రికల్ షాప్ కి వెళ్లి బైక్ రైడింగ్ కు సంబంధించిన కెమెరాలను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఆ కెమెరాలను కొనడానికి బెట్టింగ్ యాప్లో గెలిచిన డబ్బును ఉపయోగించినట్లు వీడియోను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కాగా ఈ వీడియో వైరల్ కావడంతో ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిని సీరియస్గా తీసుకున్నారు. పోలీసులకు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రవి గారు స్పందిస్తూ నూతన్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మీరు బెట్టింగ్ యాప్స్ మాయలో పడొద్దు. బెట్టింగ్ యాప్స్ ఎంతో మందిని ఆర్థికంగా నాశనం చేస్తున్నాయి. చాలా మంది యువత ఈ యాప్స్ పై ఆశ పెట్టుకుని లక్షల రూపాయలు కోల్పోతున్నారు. అంతేకాదు అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహించే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు మనం చాలా చూసాం. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం అనే మండలంలో సాయి కిరణ్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై భారీగా అప్పులు చేసి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు బెట్టింగ్ యాప్లలో 30 లక్షల వరకు నష్టపోయి ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే నర్సంపేటలో ప్రశాంత్ అనే విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లలో 2 లక్షల రూపాయలు అప్పు చేసి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమాదకర ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ యాప్లలో పడిపోతున్నారు. దీంతో ఆర్థిక నష్టాలు, అప్పులు, చివరకు ప్రాణ నష్టం వరకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై యుద్ధం చేస్తున్న నా అన్వేషణ అనే యూట్యూబర్తో బెట్టింగ్ యాప్స్ నిర్మూలనపై ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ వీడియో కాల్ ద్వారా చర్చించారు. ఈ చర్చ జరిగిన మరుసటి రోజు సన్నీ యాదవ్పై కేసు నమోదు కావడం విశేషం. కాగా గతంలో వీరిద్దరి మధ్య బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్ గురించి పెద్ద యుద్ధమే జరగ్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ అంతా ఏకమై నా అన్వేషణను వ్యక్తిగతంగా దూషించడం ప్రారంభించి నానా హంగామా సృష్టించారు. అలాంటి ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవలే విశాఖకు చెందిన లోకల్ బాయ్ నానిని కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తన వల్ల తప్పు జరిగిందని లోకల్ బాయ్ నాని కూడా సారీ చెప్పాడు. చేసిన తప్పుని ఒప్పుకుంటున్నా. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. నేను చదువుకోలేదు, అందుకే ఇలా పొరపాటు చేశాను. సజ్జనార్ సార్కి కూడా సారీ చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారందరికీ ఇలాగే బుద్ధి వచ్చేలా చేయాలని కోరుకుంటున్నా అంటూ లోకల్ బాయ్ నాని ఒక వీడియోను విడుదల చేసిన విషయం మీకు తెలిసిందే. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను దూరంగా ఉంచండి. ఈ యాప్స్ తాత్కాలిక ఆనందం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆర్థిక మరియు వ్యక్తిగత నష్టాలను కలిగిస్తాయి. అనుమానాస్పద యాప్స్, వెబ్సైట్స్ ద్వారా డబ్బులు పెట్టుబడి చేయడం మానండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమాదాల గురించి చెప్పండి. భయ్యా సన్నీ యాదవ్ వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ పాపులారిటీని సక్రమంగా ఉపయోగించాలి. తప్పుడు ప్రమోషన్ల ద్వారా యువతను మోసపరచడం అనైతికం మాత్రమే కాకుండా చట్టవిరుద్ధం కూడా. అందరూ జాగ్రత్తగా ఉండి సురక్షితమైన ఆన్లైన్ ప్రవర్తనను అనుసరించాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.